యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. ఏమంటాడండి అబియా? యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను ఏనాడు విసర్జించలేదు కనుక దేవుడు మా జీవితంలో గెలుపును దయచేస్తాడు. అబియా ఏమంటున్నాడంటే, దేవుడు మాకున్నాడయ్యా, ఏనాడు మేము విసర్జించలేదయ్యా. శ్రమ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, మేలైన, కీడైన, చావైనా, ఏదైనా రోగమైనా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏదియో ఎడబాపదు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యను దేవుడిగా చేసుకున్నప్పుడు ఆయన ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాపకూడదు. ఒక సినిమా అవనివ్వండి, సీరియల్ అవనివ్వండి, ఒక షికార్లు అవ్వచ్చు, బంధువులు వచ్చారని కొంతమంది మందిరాన్ని మానేసే వారు కూడా కనబడుతున్నారు. ఎవరైతే విడవలేని ప్రేమ దేవుని మీద ఉంచుతారో, ఎల్లప్పుడూ ఎవరైతే దేవుని అంటి పెట్టుకుని ఉంటారో ఆ కుటుంబము ఏనాడు ఓడిపోదు. ఆ కుటుంబాన్ని దేవుడు గెలుపుతో ఊరేగించడానికి ఇష్టపడుతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దావీదు, ఏ పరిస్థితి అయినా నువ్వు నాకు దేవుడిగా ఉంటే చాలయ్యా. ఆమేన్. నేను రాజుగా ఉన్నా నువ్వే నాకు దేవుడవు, నేను గొర్రెల కాపరిగా ఉన్నా నువ్వే నా దేవుడవయ్యా. ఈరోజు ప్రియులారా, దేవుడు రోగం నుంచి నీకు విడుదలిస్తేనే దేవుడు కాదండి. స్వస్థత రాకపోయినా ఆయన మనకు దేవుడే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కరువులో ఉన్నా ఆయన నీకు దేవుడే, నువ్వు బలహీనంగా ఉన్నా ఆయన నీకు దేవుడే. ఎందుకో తెలుసా? ఆయన సర్వలోకాన్ని తన నోటి మాటతో కలుగజేసిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా.